రెండవ అధ్యాయము 30వ వచనం. కావున యెహోవా వాక్కు ఏదనగా, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరచుదును, నన్ను తృణీకరించువారు తృణీకారమొందుదురు. ఈరోజు వాక్యాంశం ఏంటని చెప్పానంటే, ఘనపరుస్తున్నావా, తృణీకరిస్తున్నావా? ఈరోజు వాక్యాంశం. సమూయేలు గ్రంథంలో ప్రభువైన యెహోవా ఏలీతో మాట్లాడిన మాటలే ఇవి. ఆనాటి కాలంలో ప్రత్యక్ష గుడారంలో ప్రధాన యాజకుడిగా ఏలీ ఉండేవాడు. అయితే ఏలీ యొక్క కుమారులు సహపరిచారకులుగా ఉంటూ, అంటే పాస్టర్స్ అన్నమాట, సహపరిచారకులుగా ఉంటూ దేవుని యొక్క సేవ అని చెప్పంటే ఏదో ఆట అయినట్టుగా వారు వ్యవహరిస్తూ వస్తూ ఉన్నారు. ఎంత భయంకరం అని చెప్పారంటే, మందిరానికి వచ్చేటువంటి స్త్రీలతోటి పాపం చేస్తా, దేవునికి బలి అర్పించడానికి పశువులను తీసుకొస్తే, గొర్రెలను మేకలను తీసుకొస్తే దేవునికి దహన బలి అర్పించకముందే మాకు మాంసం కావాలని చెప్పేసి వాళ్ళు మాంసం తీసుకోవటం, ఆ విధంగా చేస్తూ ఉంటే ప్రజలకు దేవుని యొక్క మందిరం అని చెప్పానంటే అసహ్యం ఏర్పడిందట. మరి తండ్రి ఏలీ ఏం చేయాలి? పిల్లల్ని గద్దించాలి. అది పొరపాటు కదా, ఆ విధంగా చేయకూడదు కదా అని చెప్పని. కానీ ఏలీ గద్దించలేకపోయాడు. దేవుడు ఎన్నోసార్లు అవకాశం ఇచ్చాడు. అవకాశం ఇచ్చి ఇక తట్టుకోలేక ఏలీతో మాట్లాడుతున్న మాటలు చూసే అని చెప్పానంటే 30వ అధ్యాయము మొదటి నుంచి చూస్తే, నీ ఇంటి వారును నీ పితరుని ఇంటి వారును నా సన్నిధిన యాజకత్వం జరిగించురని యెహోవా ఆజ్ఞ ఇచ్చి ఉన్నను. అంటే ఏలీ, నీ ఇంటి వారు నాకు యాజకత్వం చేస్తారని చెప్పని నేను మాట ఇచ్చాను. కానీ ఏమంటున్నాడు చెప్పండి, ఇప్పుడు అది నా మనస్సునకు కేవలము ప్రతికూలమాయనని ఇశ్రాయేలు దేవుడు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎందుకట అని చెప్పానంటే 29వ వచనం చూస్తే, మనం 29వ వచనం చూస్తే, నా నివాస స్థలమునకు నేను నిర్ణయించిన బలి నైవేద్యములను మీరేలా తృణీకరించుచున్నారు? మిమ్మును కొవ్వబెట్టుకున్నటకై నా జనులు ఇశ్రాయేలీయులు చేయు నైవేద్యములలో శ్రేష్ఠ భాగములు పట్టుకొనుచు నాకంటే నీ కుమారులను నీవు గొప్ప చేయుచున్నావు. నాకంటే నీ కుమారులను గొప్ప చేస్తున్నావా ఏలీ? అది ఎంత పొరపాటు, అది ఎంత తప్పు. నువ్వు ప్రధాన యాజకుడు అయి ఉండి, నువ్వు తండ్రివై ఉండి, నీ కుమారుల్ని గద్దించకుండా, నీ కుమారులు పాపం చేస్తూ ఉంటే వారిని హెచ్చరించకుండా, దేవుడు ఏలితోటి స్పష్టంగా చెప్పాడండి, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తాను, నన్ను తృణీకరిస్తే మీరు తృణీకారం పొందుతారు అన్నట్లుగానే కొద్ది రోజుల్లోనే ఇశ్రాయేలుపైకి ఫిలిస్తీయులు దండెత్తి వచ్చారు. యుద్ధం భయంకరంగా జరిగింది. ఆ యొక్క యుద్ధంలో ఏలీ యొక్క ఇద్దరు కుమారులు హోఫ్ని, ఫినెహాస్ ఇద్దరు కూడా ఒకే రోజు చనిపోతారండి. ఇద్దరు కూడా చనిపోయారన్న మరణ వార్త విన్నటువంటి ఏలీ కుప్పకూలిపోతాడు, మెడ విరిగి చనిపోతాడు వెనక్కి అట్లని. నీ ఇంటి వారిలో ముసలివాడు ఎవరు కూడా ఉండరని చెప్పిన దేవుడు ఆజ్ఞాపిస్తాడు, దేవుడు హెచ్చరిస్తాడు. ఏలీ, నీ ఇంటి వారిలో ఎవడు కూడా ముసలివాడు ఒక్కడు కూడా ఉండడని చెప్పని. ఏలీ ఇద్దరు కుమారులు ఒకే రోజు మరణిస్తారండి.
అది వినటువంటి ఏలి కోడలు గర్భవతిగా ఉంటుంది. అప్పుడు ఆమె కూడా అట్లే కుప్పకూలిపోతుంది. ఆ యొక్క కుమారుడు జన్మిస్తే ఆ కుమారుడికి ఆమె ఒక పేరు పెడుతుంది. అప్పుడు ఏంటని చెప్పానంటే ఈకాబోదు అని పేరు పెడుతుంది. దాని అర్థం ఏంటని చెప్పానంటే ప్రభావము తొలగిపోయానని చెప్పని. చాలా భయంకరమైన సంఘటన అండి ఇది. చాలా శ్రేష్టమైన వాక్యం. క్రైస్తవునిగా జీవిస్తున్న మనము దేవుని పట్ల భయభక్తులతో జీవిస్తున్నామా? దేవునికి మహిమకరంగా జీవిస్తున్నామా? దేవునికి అంగీకారంగా జీవిస్తున్నామా? లేకపోతే దేవుణ్ణి హీనపరుస్తూ ఉన్నామా? ఘనపరుస్తున్నావా? తృణీకరిస్తున్నావా? ఈరోజు మన ఆత్మీయ జీవితాలు వాక్యపు వెలుగులో పరిశీలించుకునే ప్రయత్నం చేద్దామండి. దేవుడు చెప్తున్నాడు, నేను రోషము గల దేవుడిని చెప్పి ప్రభు వాక్యం సెలవిస్తూ ఉంది. నేను పరిశుద్ధుని కాబట్టి మీరు కూడా పరిశుద్ధంగా జీవించాలి. నన్ను ఎవరైతే ఘనపరుస్తారో, నన్ను ఎవరైతే గౌరవిస్తారో వాళ్ళు గౌరవించబడతారు. నన్ను ఎవరైతే తృణీకరిస్తారో, నన్ను ఎవరైతే హీనపరుస్తారో వారు హీనపరచబడతారు. ఇది సత్యం. బైబిల్ గ్రంథంలో దేవుణ్ణి అనేక మంది ఘనపరిచారు. దేవుణ్ణి ఎందరైతే ఘనపరిచారో వారందరూ కూడా చక్కగా ఘనపరచబడ్డారు. ఈరోజు కూడా వారి గురించి మనం చెప్పుకుంటా ఉన్నాం. బైబిల్లో మరి కొంతమంది దేవుణ్ణి హీనపరిచారు, దేవుణ్ణి తృణీకరించారు. వారు దిక్కులేని చావు చచ్చారు. ఇద్దరి గురించి కూడా బైబిల్లో వ్రాయబడిందండి. బైబిల్ ఏంటని చెప్పానంటే మంచి చెప్తుంది, చెడు కూడా చెప్తుంది. కానీ ఈనాడు అనేక మంది ఆ చెడునే చూపిస్తూ ఉన్నారు. మీ బైబిల్లో ఆ విధంగా ఉంది, ఈ విధంగా ఉందా, తప్పు కదా అని చెప్పేసి. కానీ బైబిల్లో రెండు ఉన్నాయి, రెండు చూడాలి. దావీదు మంచి చేశాడు, చెడు చేశాడు, రెండు చెప్పాడు దేవుడు. రెండింటిని మనం గ్రహించాలి సుమా. ఈరోజు బైబిల్లో దేవుణ్ణి ఎందరైతే ఘనపరిచారో, దేవుణ్ణి ఎందరైతే తృణీకరించారో ఈరోజు మీకు వివరించేటువంటి ప్రయత్నం చేస్తాను. దేవుణ్ణి ఘనపరిచిన వారు ఎవరు, దేవుణ్ణి తృణీకరించిన వారు ఎవరు? మొట్టమొదటిగా దేవుణ్ణి ఘనపరిచిన వారు. దేవుణ్ణి ఘనపరచుట అంటే ఎట్లు? ఘనపరచుట అంటే, ఘనపరచడం అంటే ఏంటంటే దేవుణ్ణి గౌరవించటం అన్నమాట. దేవుణ్ణి మహిమపరచడాన్ని దేవుణ్ణి ఘనపరచడం అంటారు. దేవుణ్ణి మహిమపరచాలి, దేవునికి గౌరవం వచ్చేలాగా జీవించాలన్నమాట. దాన్ని దేవుణ్ణి ఘనపరచడం అంటారు. మొట్టమొదటిగా దేవుణ్ణి ఏ విధంగా గౌరవించాలి? నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో దేవుణ్ణి హృదయపూర్తిగా ఏం చేయాలి? సేవించాలి. ప్రధానమైన ఆజ్ఞ అండి. నేను చెప్తా ఉంటేనే మీరు చెప్పాలి అట్లా. నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో ఘనపరచాలి, స్తుతించాలి. క్రైస్తవునిగా ఉన్న ప్రతి ఒక్కరు ప్రధానమైన ఆజ్ఞ ఇది. చెప్తా ఉంటేనే మీరు చెప్పేసేయాలి వెంటనే. దేవుని యొక్క మాటకు సంపూర్ణంగా విధేయత చూపించాలి. అంటే నీ అన్ని విషయాల్లో కూడా దేవునికి ఏం చేయాలి? విధేయత చూపించాలి. నీ ప్రతి విషయంలో కూడా దేవునికి భయపడుతూ జీవించాలి. దేవుని మాటకు లోబడి జీవించాలి. అదే ఆయనను ఘనపరచడం అంటే. బైబిల్లో ఎంతోమంది దేవుని యొక్క మాటకు లోబడ్డారు, విధేయత చూపించారు. నోహో దేవుని యొక్క మాటకు లోబడ్డాడు, ఓడ చేయమంటే ఓడ చేశాడు. పెద్ద వరద వస్తుంది, ఓడ చేయని చెప్పానంటే అప్పటికి వరద అంటే ఏంటో తెలియదు ప్రపంచంలో. కానీ నోహు ఓడ చేశాడు. దేవుని యొక్క మాటకు దావీదు లోబడ్డాడు, దేవుని యొక్క ఆజ్ఞలు పాటించాడు. కానీ దేవుని యొక్క మాటకు భయపడుతూ
దేవుని యొక్క మాటకు విధేయత చూపించిన వారిలో చాలా ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి ఎవరని చెప్పారంటే అబ్రహాం గారు. అందులో ముఖ్యంగా శ్రేష్టమైనటువంటి కార్యం ఏంటని చెప్పానంటే ఆది కాండము 22వ అధ్యాయంలో చూసుకుంటే మనము 22వ అధ్యాయము మొదటి నుంచి చూస్తే, ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించును. ఎట్లనగా ఆయన, అబ్రహామా, అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించి ఇస్సాకును తీసుకుని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అతనిని అర్పించమని చెప్పెను. నీకు ఒక్కగానొక్క పుట్టినటువంటి కుమారుడు, నీకు ఒక్కడే ఉన్న కుమారుడు, నీ లేక పుట్టిన కుమారుడు, నీవు అత్యధికంగా ప్రేమించిన నీ కుమారుడు ఇస్సాకుని దేవునికి దహన బలిగా అర్పించు. అబ్రహాము గారు మారు మాట్లాడలేదండి. ఎందుకు ప్రభువా, ఏంటి ప్రభువా, ఎందుకు అర్పించాలి బలిగా? ఇంతకాలం పాటు నాకు సంతానం లేదే, నువ్వే కదా నాకు సంతానం ఇచ్చింది. అబ్రహాం గారు మారు మాట మాట్లాడలేదండి. దేవునికి భయపడటం అంటే ఏంటి, దేవునికి లోబట్టం అంటే ఏంటి దేవుడు ఇక్కడ రాయించాడండి. దేవునికి లోబట్టం అంటే ఇదండి. మారు మాట మాట్లాడకుండా పొద్దున లేచాడు. ఇంట్లో భార్యకు ఒక్క మాట కూడా చెప్పలేదు. కొడుకుని తీసుకున్నాడు. ఏమంటే గాడిదకి గంత కట్టాడు. కట్టెలను తీసుకుని దేవుడు ఎక్కడికైతే వెళ్ళమన్నాడో అక్కడికి వెళ్ళిపోయాడండి. ఇదండి దేవునికి లోబట్టం అంటే. వెళ్ళిపోయాడు మోరియా పర్వతం మీదకి. ఇస్సాకుకు 2 కాళ్ళు చేతులు కట్టేసేసి ఆ యొక్క బలిపీఠం మీద పడుకోబెట్టి కత్తి తీసుకుని అట్లా చంపబోతా ఉంటే, నరికేయబోతా ఉంటే, బలిగా అర్పించబోతా ఉంటే దేవుడు ఆకాశం నుంచి మాట్లాడిన మాట జ్ఞాపకం చేసుకుందామండి. ఆది కాండము 22వ అధ్యాయము 12వ వచనం. 22వ అధ్యాయం 12వ వచనం. అప్పుడు ఆయన, ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకము, అతని నేమియో చేయకము, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకీయ వెనుతీయలేదు కనుక నీవు దేవునికి భయపడువాడవని ఇందువల్ల నాకు కనపడుచున్నదనెను. లేక ఇచ్చిన కుమారుడు కదండి. ఏమండి, దేవుడు ఆ విధంగా చేయమని చెప్పని అబ్రహాము ఏం చేస్తాడో చూద్దామని చెప్పని అబ్రహాముని దేవుడు పరీక్షించాడు. కానీ దేవుని యొక్క మాటకు సంపూర్ణంగా విధేయత చూపించి కుమారుని తీసుకెళ్ళాడు బలిగా అర్పించడానికి. అబ్రహామా, ఆ చిన్నవాని మీద చేయవేయొద్దు. నేను చెప్పిన మాట విని నువ్వు నీ కుమారుని బలిగా అర్పించడానికి తీసుకెళ్ళావు కదా, ఇందుని బట్టి నాకు అర్థమవుతుంది నువ్వు నాకు భయపడుచున్నావని చెప్పేసి అబ్రహాము దేవుణ్ణి ఆ విధంగా ఘనపరిచాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి అబ్రహాము దేవుణ్ణి ఆ విధంగా మరి ఘనపరిస్తే, మరి అబ్రహామును దేవుడు ఈ విధంగా ఘనపరిచాడు. మన వాక్యం ఏంటి ఈరోజు? నన్ను ఘనపరచువారిని నేను ఘనపరుస్తాను. మరి అబ్రహామును దేవుడు ఏ విధంగా ఘనపరిచాడో మనకి 22వ అధ్యాయము, అదే అధ్యాయము 15వ వచనం చూస్తే, యెహోవా దూత 2వ మారు పరలోకం నుంచి అబ్రహామును పిలిచి ఇట్లా, నేను నీకు ఒక్కడే అయ్యున్న నీ కుమారుని ఈయ వెనుక తీయక ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రములను సముద్ర తీరమందుల ఇసుకవలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేసేదను. నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరచుకొందురు. మరియు నీవు నా మాట వినందున భూలోకములోని జనములన్నయూ
నీ సంతానం వల్ల ఆశీర్వదించబడును. దేవుని నామానికి మహిమ కలుగునుగా. అబ్రహామును దేవుడు ఈ విధంగా ఘనపరిచాడండి. నీ సంతానము ఎలా ఆట? ఆకాశములో నక్షత్రముల వలె, సముద్రములో ఇసుక రేణువుల వలె విస్తరింప చేస్తానని చెప్పాడండి. ఈ భూమి మీద ఉన్న జనులందరూ కూడా నీ సంతానం వలన, నీ వలన ఆశీర్వదించబడుదురు అని చెప్పని దేవుడు వాగ్దానం ఇచ్చాడు. అబ్రహాం యొక్క కుమారుడు ఇస్సాకు, ఇస్సాకు యొక్క కుమారుడు యాకోబు, యాకోబు యొక్క కుమారుడు 12 మంది కుమారులు, అందులో ఒక కుమారుడు యూదా. యూదా గోత్రంలో నుంచి యేసుప్రభు జన్మించడం, యేసుప్రభు యొక్క జన్మము, మరణము, పునరుత్థానం ద్వారా ఈ లోకంలోని సకల వంశములు కూడా ఆశీర్వదించబడ్డాయి. ఆ విధంగా దేవుడు అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానం నెరవేరిందండి. అబ్రహాము యొక్క కుమారుడు, అబ్రహాము యొక్క తర్వాత తరంలో నోవహు జన్మించాడు. నోవహు యొక్క కుమారులు షేము, హాము, యాపెతు. వారి యొక్క సంతానమే ఈనాడు ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా, మనందరం కూడా అబ్రహాం గారి వారసులమేనండి. ఆ విధంగా దేవుడు అబ్రహాంకి ఇచ్చినటువంటి వాగ్దానం నెరవేరింది. నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తాను. దేవుడు అన్నాడు అబ్రహామును, నేను నీకు చూపించే దేశానికి వెళ్ళు. అబ్రహాము మారు మాట మాట్లాడకుండా అబ్రహాము దేవునికి లోపడ్డాడు, దేవుని ఘనపరిచాడు. కాబట్టి దేవుడు అబ్రహామును విశ్వాసులకు తండ్రిగా, ఈనాడు మనందరం కూడా విశ్వాసులం, దేవుడు నమ్ముకున్న విశ్వాసులం అండి. మన విశ్వాసులందరికీ కూడా ఆయన తండ్రిగా ఉంటాం. అటువంటి ఘనత దేవుడు అబ్రహాముకి ఇచ్చాడండి. మొట్టమొదటిగా ఏం చేయాలి? నీ పూర్ణ హృదయంతో, పూర్ణం అంటే అండి వృత్తాకారం, పూర్ణం కాదు. పూర్ణం అంటే వృత్తాకారం. వృత్తాకారం అని చెప్పానంటే అంటే అందులో ఇంకా ఎటువంటి గ్యాప్ కూడా ఉండడానికి వీల్లేదు. అంటే లేశ మాత్రం కూడా ఇంకా అవిధేయత చూపించడానికి వీల్లేదు అనమాట. సంపూర్ణంగా దేవునికి విధేయత చూపించాలి అన్నాడు. అబ్రహాము సంపూర్ణంగా దేవునికి విధేయత చూపించాడు కాబట్టి దేవుడు అబ్రహాముని ఘనపరిచాడు. నెంబర్ 1. నెంబర్ 2, రెండవ అంశం ఏంటని చెప్పారంటే సామెతలు 3వ అధ్యాయము 9వ వచనం. దేవుని ఏ విధంగా ఘనపరచవచ్చో. సామెతలు 3వ అధ్యాయము 9, 10. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమునిచ్చి యెహోవాను ఘనపరచుము. అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండును, నీ గానుగుల్లో నుంచి క్రొత్త ద్రాక్షరసము పైకి పొర్లి పారును. చాలండి. నీ రాబడి అంతట్లో నువ్వు ఎంతైతే సంపాదిస్తావో నీ రాబడి అంతట్లో ప్రథమ ఫలమును, ఇంకా నీవు వర్ధిల్లిన కొలది నీ ఆస్తిలో భాగాన్నిచ్చి దేవుణ్ణి ఘనపరచాలి. ఆ విధంగా నువ్వు ఘనపరిచినట్లయితే, దేవుణ్ణి ఆ విధంగా నువ్వు మహిమపరిచినట్లయితే ఏంటట? నీ కొట్లలో నుండి ద్రాక్షరసము పొర్లిపారును, అలాగే నీ గానుగుల్లో ఏముంటుందట? ధాన్యము సమృద్ధిగా ఉంటుంది. ధాన్యము సమృద్ధిగా ఉంటుంది. మలాకి గ్రంథంలో కూడా ఒక మాట జ్ఞాపకం చేసుకుందామండి. మలాకి గ్రంథం, మలాకి 3వ అధ్యాయము 10వ వచనం. నా మందిరములో ఆహారం ఉండునట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకుని రండి. దీని చేసి మీరు నన్ను శోధించిన యెడల నేను ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించదనని సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిస్తున్నాడు. మీ సంపాదన ఎంత సంపాదనతో ఎంతైతే మీరు సంపాదిస్తారో ఆ సంపాదన అంతట్లో ఏం చేయాలట? దశమ భాగములు, 10వ భాగం అది మీది కాదు, అది దేవునిది. దేవునికి ఇచ్చేస్తే అప్పుడు ఏమవుద్దట?
ఆకాశపు వాకిళ్ళు విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరిస్తానని చెప్పిన దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తూ ఉందండి. దేవుడేమి కూడా ఏమండి బీదవాడే డబ్బులు అడగట్లేదండి. మిమ్మల్ని దీవించాలని చెప్పని మిమ్మల్ని ఆశీర్వదించాలని చెప్పని దేవుడు ఆ యొక్క మాట చెప్పడం జరిగింది. ఒక యథార్థ సంఘటన మీ ముందు ఉంచాలని చెప్పి ఆశిస్తూ ఉన్నాను. బహుశా మీలో చాలామందికి ఈ తెలిసే ఉంటుంది దీని గురించి. తెలియని వారికి ఒకసారి జ్ఞాపకం చేద్దామని చెప్పి అనుకుంటా ఉన్నాను. చాలా కాలం కిందట, దాదాపుగా 18వ శతాబ్దంలో అమెరికా దేశంలో విలియం అనేటువంటి ఒక కుర్రవాడు ఉండేవాడు. విలియం ఒక చిన్న పల్లెటూరులో, అతని తండ్రి పేరు రాబర్ట్, తల్లి పేరు శారా. వ్యవసాయం చేసుకునేవారు, కానీ కొంచెం బీదరిక పరిస్థితి. ఇట్లా ఉండగా కుమారుడికి ఆలోచన వచ్చింది. చెప్పానంటే తల్లిదండ్రులు కొంచెం కష్టంలో ఉన్నారు కదా, ఏదన్నా పని చేసుకుని వాళ్ళకి కొంచెం చన్నీళ్ళకి వేడినీళ్ళు అంటారు కదా, అలా ఉందామని చెప్పేసి నగరం పోదాం, పట్టణం పోదాం. ఇప్పుడు మన పల్లెటూరు నుంచి ఏం చేస్తారు, హైదరాబాద్కు వస్తారు కదా, అట్లనే అక్కడి నుంచి న్యూయార్క్ నగరానికి బయలుదేరాడు. అయితే వాళ్ళ ఊరు నుంచి ఆ యొక్క సిటీకి వెళ్ళాలని చెప్పారంటే మార్గ మధ్యంలో ఒక నది ఉండేదట. ఆ నది దాటడానికి ఆనాటి కాలంలో వంతెనలు ఏమి లేవు, పడవలే ఆధారం. ఒక పడవ ఎక్కి ప్రయాణం చేస్తూ ఉంటే నావికుడు అడుగుతున్నాడట, విలియం ఎక్కడికి వెళ్తున్నావు విలియం అని చెప్పానంటే, అంకుల్ మరి మీకు తెలుసు కదా మా కుటుంబ పరిస్థితి, నేను సిటీకి వెళ్ళి ఏదన్నా చిన్న పని చేసుకుని మా ఇంట్లో వారికి ఏదన్నా కొంచెం ఆదరుగా ఉందామని చెప్పి వెళ్తా ఉన్నాను. చాలా మంచిది నాయన, అయితే ఒక పని చేయి, నేను నీకు ఒక పెద్దవాడిగా నేను ఒక సలహా ఇస్తాను, పాటిస్తావా? పాటిస్తాను అంకుల్, చెప్పండి. నువ్వేం చేయని చెప్పానంటే, నువ్వు సిటీకి వెళ్ళి పని చేసుకుంటావు కదా, ప్రతిరోజు కూడా నువ్వు పొద్దున్నే వేకువజామున మోకరిల్లి దేవునికి ప్రార్థన చేయి, దేవుని యొక్క చిత్తం కొరకు ప్రార్థన చేయి. నీ అన్ని విషయాల్లో కూడా దేవునికి ప్రార్థన చేసి అప్పుడు నువ్వు ముందుకు సాగు, దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఇది మొదటి సలహా. మరి రెండో సలహా, నువ్వు ఎంతైతే సంపాదిస్తావో ఆ సంపాదన అంతట్లో కూడా 10వ భాగం దేవునికి చెల్లించు. దేవుడు నిన్ను దీవిస్తాడు, దేవుడు నిన్ను వర్ధిల్ల చేస్తాడు. ఆ రోజు నావికుడు ఆ విలియమైనటువంటి కుర్రవాడికి సలహా ఇచ్చాడు. సరే అంకుల్, తప్పకుండా. విలియం సిటీకి వెళ్తాడు. సిటీకి వెళ్ళి ఒక సబ్బుల ఫ్యాక్టరీలో పనికి చేరతాడు. యథార్థ సంఘటన అండి, పిట్టకథ కాదు. ఒక సబ్బుల కంపెనీలో పనికి చేరతాడు. సబ్బుల కంపెనీలో పనికి చేరి చక్కగా అక్కడ పని చేసుకుంటూ ఆ నావికుడు ఏదైతే సలహా ఇచ్చాడో ఆ సలహాని జాగ్రత్తగా పాటిస్తూ ఉంటాడు. ప్రతిరోజు కూడా ఎంత సంపాదన వస్తుందో అందులోంచి 10వ భాగం తీసి దేవునికి పక్కన పెడతా ఉండేవాడు. నెమ్మదిగా వృద్ధి పొందుతూ ఉన్నాడు. ఆ యొక్క సబ్బుల ఫ్యాక్టరీలో విలియం ఇచ్చినటువంటి సలహాలు, సూచనలు కూడా ఆ యొక్క కంపెనీ ఓనర్కి నచ్చి విలియమును ఆ కంపెనీకి మేనేజర్గా చేస్తాడు. స్థాయి పెరిగింది. మేనేజర్ స్థాయికి వచ్చిన తర్వాత సంపాదన పెరుగుతుంది కదా, మరి స్థాయి పెరిగినప్పుడు సంపాదన పెరుగుతుంది. సంపాదన పెరిగేసరికి ఏం చేస్తాడని చెప్పానంటే, నెమ్మదిగా 10వ భాగం కాస్త 50 భాగాలు, అంటే 50% దేవునికి ఇవ్వడం మొదలుపెట్టాడు, 50% ఆయన ఉంచుకోవడం మొదలుపెట్టాడు. ఇంకా అతని యొక్క స్థాయి ఇంకా హెచ్చించబడుతూ ఆ కంపెనీ మీద దేవుని యొక్క ఆశీర్వాదం ఇంకా వర్షంలాగా కురవడం మొదలైందట. ఆ యొక్క దేశంలోనే ఆ కంపెనీ మంచి పేరు సంపాదించుకుందంట. అలా కొంతకాలం గడిచిన తర్వాత
ఆ యొక్క కంపెనీ ఓనర్కి విలియం యొక్క పనితీరు నచ్చి ఆ కంపెనీలో అతన్ని వాటాదారుడిగా పెట్టుకున్నాడట. మేనేజర్ స్థాయి నుంచి ఆ కంపెనీలో పార్ట్నర్గా పెట్టుకున్నాడటండి. మేనేజర్ అయిపోయింది, ఏమంటే ఫస్ట్ వర్కర్ అయిపోయింది, వర్కర్ నుంచి మేనేజరు, మేనేజర్ నుంచి కంపెనీలో పార్ట్నర్షిప్ ఇచ్చాడట. అలా కొంతకాలం గడిచిన తర్వాత ఆ కంపెనీ ఓనరు మరణిస్తూ ఆ సబ్బుల ఫ్యాక్టరీ అయితే కంపెనీ ఉందో దానంతటికి కూడా విలియంని వారసుడిగా నియమించి చనిపోయాడటండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడైతే ఆ యొక్క సబ్బుల కంపెనీకి విలియము వారసుడిగా, విలియము ఓనర్గా మెయిన్ యొక్క కంపెనీ అయిందో, దేవుడు విలియంను ఇంకా దీవించడం మొదలుపెట్టాడటండి. ఆ దేశంలోనే ఆ యొక్క కంపెనీ అత్యున్నతమైన స్థాయికి చేరుకుందటండి. ఆయన పేరు మరెవరో కాదండి, ఆయన పేరు విలియము కోల్గేట్. విలియం కోల్గేట్. ఈరోజు మనం కోల్గేట్ పేస్ట్ వాడుతూ ఉన్నాం. ఈ కోల్గేట్ పామోలివ్ కంపెనీకి ఓనర్ ఆయనేనండి, విలియం కోల్గేట్. ఈరోజు కోల్గేట్ అనేటువంటి పేరు తెలియని వారు ఎవరు కూడా లేరు. దేవుడు విలియమును ఎంతగా హెచ్చించాడని చెప్పండి, దానికి విలియం యొక్క తగ్గింపు తత్వమే ప్రధానమైన కారణం అండి. అన్ని విషయాలు కూడా దేవుని యొక్క చిత్తం కోసం ప్రార్థన చేయటం, తాను ఎంత సంపాదించాడో అంతగా దేవునికి అర్పణలు అర్పించేవాడండి. దశమ భాగం నుంచి 50% దేవుడు అతన్ని హెచ్చించిన తర్వాత చివరికి ఆయన చేసింది తెలుసండి, 90% దేవునికి అర్పించి 1% మాత్రమే ఆయన ఉంచుకోవడం మొదలుపెట్టాడండి. చూడండి, ఇంకా ఈనాడు మరి మనమేం చేస్తున్నాం? ఈనాడు అనేక మంది దేవుడు వారిని చక్కగా హెచ్చిస్తూ ఉంటే దేవునికి దశమ భాగాలు ఇవ్వాలని చెప్పి తెలుసు, కానీ దేవునికి దశమ భాగాలు ఇవ్వలేకపోతున్నారు. వర్ధిల్లుల కొరకు దేవునికి కానుకలు అర్పించాలి, కానీ ఆ పని కూడా చేయలేకపోతున్నారు. ఒక చిన్న కుర్రవాడిగా, ఒక చిన్న వర్కర్గా అన్నాడు విలియము. ఆ కంపెనీలో ఒక చిన్న బాయ్గా చేరాడు. మేనేజర్ స్థాయికి, అక్కడి నుంచి కంపెనీలో వాటాదారుడుగా, తర్వాత కంపెనీకి వారసుడిగా నియమించబడ్డాడు. ఆ కంపెనీ ఓనర్ అయిపోయాడు. కోల్గేట్ పామోలివ్ కంపెనీకి మెయిన్ హెడ్గా అయిపోయాడండి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని ఏ విధంగా గణపరచవచ్చు? మొట్టమొదటిగా ఆయనకు మాటకు పూర్తిగా విధేయత చూపించడం ద్వారా, ఆయనకు సంపూర్తిగా లోబట్టడం ద్వారా. రెండవదిగా ఏం చేయాలి? ఆయనకు ఏం చేయాలమ్మా? చెప్పండి, ఏం చేయాలో విన్నారు కదా. ఇప్పుడు 3వ అధ్యాయం 9వ వచనం, నీ రాబడి అంతట్లో ప్రథమ ఫలమును గణపరచాలి. ఇంకా నీ ఆస్తిలో భాగం నుంచి యెహోవాను గణపరచుము. నీ రాబడి అంతట్లో, చెప్దాం ఒకసారి, నీ రాబడి అంతట్లో చెప్పాలమ్మా. నీ రాబడి అంతట్లో ప్రథమ ఫలమును, నీ ఆస్తిలో భాగమునిచ్చి యెహోవాను గణపరచాలి. 2 ఉండాలి. ఇటు చెప్తా ఉంటాను, మధ్యలో అడుగుతూ ఉంటాను, చెప్పాలి అప్పుడు వెంటనే. నీ రాబడి అంతట్లో ప్రథమ ఫలమును, నీ ఆస్తిలో భాగమునిచ్చి యెహోవాను గణపరచుము. ఇది దేవుని ఏ విధంగా గణపరచాలి, రెండవ అంశం అండి. మూడవ ప్రాముఖ్యమైన అంశం ఏంటని చెప్పంటే, నువ్వు ఎక్కడైతే పని చేస్తూ ఉన్నావో, నువ్వు ఎక్కడైతే ఉద్యోగం చేస్తూ ఉన్నావో అక్కడ నీ మాట, నీ ప్రవర్తన, నీ నడవడిక అన్నీ కూడా దేవుణ్ణి మహిమపరిచే విధంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. దేవుణ్ణి ఘనపరిచే విధంగా ఉండాలి. నీకు వస్త్రధారణ అయితేనేమి, నీకు మాట అయితేనేమి, నీకు నడవడిక అయితేనేమి దేవుణ్ణి ఘనపరిచే విధంగా ఉండాలి. ఆనాడు దావీదు తాను ఎక్కడైతే పనిచేస్తూ ఉన్నాడో అక్కడ దేవుణ్ణి ఘనపరిచాడు, దేవుణ్ణి మహిమపరిచాడు. ఆనాడు దావీదు సౌలు వద్ద పనిచేస్తూ ఉన్నాడు, గొర్రెల కాపరిగా ఉన్నాడు దావీదు. అక్కడి నుంచి సౌలు వద్ద పని కుదురుతాడు.
అదిగో ఆ సమయంలో ఫిలిస్తీన్లు ఇశ్రాయేలుపైకి దండెత్తి వస్తారు. 6 మూళ్ల జానడెత్తు గొల్యాతుకి భయపడి ఇశ్రాయేలీయుల సైన్యం అంతా పారిపోతా ఉన్నారు, సౌలుతో సహా. ఆ సమయంలో దావీదు మాట్లాడిన మాటలు చూద్దామండి. దావీదు ఏం మాట్లాడాడంటే, ఆ మొదటి సమూయేలు 17వ అధ్యాయము 37వ వచనం చూస్తే, మొదటి సమూయేలు 17వ అధ్యాయం 37వ వచనం చూస్తే, సింహము యొక్క బలము నుండి, ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిస్తీన చేతిలో నుండి కూడా నన్ను విడిపించునని చెప్పెను. చాలండి. ఆ గొల్యాతుకు అందరూ కూడా భయపడి పారిపోతూ ఉంటే దావీదు దేవుణ్ణి ఏ విధంగా గణపరుస్తూ ఉండని చెప్పి తన యొక్క మాట ద్వారా దేవుణ్ణి గణపరుస్తూ ఉన్నాడు. ఏ దేవుడైతే సింహం నోటి నుంచి, ఎలుగుబంటి నోటి నుంచి నన్ను కాపాడాడో ఆ దేవుడే ఈ ఫిలిస్తీన్ చేతుల నుంచి కూడా నన్ను కాపాడుతాడు, ఇశ్రాయేలీయుల్ని విడిపిస్తాడు. సున్నతులైన ఈ ఫిలిస్తీన్కి భయపడుతున్నారా అని చెప్పిన దేవుణ్ణి గణపరిచాడండి. అందరి ముందు దేవుణ్ణి గణపరిచాడు. ఆ విధంగా దేవుణ్ణి అందరి ముందు గణపరిచినందుకు మరి దేవుడు దావీదుని ఏ విధంగా గణపరిచాడు మనకందరికీ జ్ఞాపకం ఉంది. ఒక చిన్న ఒడిసెల రాయితోటి గొల్యాతును పడగొట్టాడండి. వాడేమో 6 మూళ్ల జానడెత్తు, ఆజాను బాహుడు. ఒక చిన్న రాయితోటి, రాయిలో గొప్పతనం లేదు, దేవునిలో గొప్పతనం ఉందండి. ఒక చిన్న రాయితోటి వాడి నెత్తి మీద కొడితే పడిపోయాడండి. చివరికి వాడి వరలో ఉన్న కత్తి చేతనే వాడు తలకే తెగ నరికాడు. ఫలితం ఏమైందని చెప్పానంటే, ఒక గొర్రెల కాపరి కాస్త సౌలుకి అల్లుడైపోయాడు. దేవునికి స్తోత్రం. సౌలు చెప్పాడు కదా, ఎవరైతే గొల్యాతును సంహరిస్తారో వాడికి నేను ఏమంటాడు, సౌలు కూతురునిచ్చి పెళ్లి చేస్తా అని చెప్పి అంటాడు. సౌలు యొక్క కూతురు మీకాల్ని దావీదుకి ఇచ్చి పెళ్లి చేస్తాడు. ఆ విధంగా దావీదు సౌలుకి అల్లుడైపోతాడండి. దావీదు యొక్క జీవితంలో జరిగిన సంఘటనలు మనకందరికీ బాగా జ్ఞాపకమే. కానీ ఆ తర్వాత సౌలు మరణం, దావీదు సింహాసనం ఎక్కడం మనకందరికీ తెలిసిన విషయమే. అపోస్తల కార్యంలో పౌలు గారు దావీదు గురించి సాక్ష్యం ఇస్తా ఏం మాట్లాడతారో చూద్దామండి. అపోస్తల కార్యము 13వ అధ్యాయము 21, 22 వచనంలో పౌలు గారు దావీదు గురించి సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. చూద్దాం ఒకసారి. అపోస్తల కార్యం 13వ అధ్యాయం 21, 22 వచనాలు. ఆ తర్వాత వారు రాజు కావాలని కోరగా దేవుడు బెన్యామీను గోత్రుడును కీషు కుమారుడైన సౌలును వారికి 40 ఏండ్ల వరకు దయచేసిను. తర్వాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయన, నేను యెషయి కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములను నెరవేర్చునని చెప్పి అతనిని గూర్చి సాక్ష్యమిచ్చెను. పౌలు గారు దావీదు గురించి సాక్ష్యం ఇస్తా ఉన్నాడండి. దేవుడు దావీదును ఏ విధంగా ఘనపరిచాడో, దావీదును దేవుడు ఏ విధంగా హెచ్చించాడో పౌలు గారు దావీదు గురించి సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. ఈనాడు నీ గురించి నీ చుట్టుపక్కల ప్రజలు ఏం సాక్ష్యం ఇస్తా ఉన్నారు? ఈరోజు నువ్వు ఎటువంటి సాక్ష్యం కలిగి ఉన్నావు? ఆ వ్యక్తి దేవుణ్ణి మహిమపరిచేవాడండి, దేవుణ్ణి ఘనపరిచేవాడని చెప్పి నీ గురించి సాక్ష్యం ఇస్తా ఉన్నారా? ఏబేబే లేదండి, ఉత్తదే అంతా భక్తి అంతా కూడా పైపే భక్తేనండి. నోరు తెరిస్తే అన్నీ అబద్ధాలే. ఏదో పైకి మాత్రం ఏదో భక్తి కలిగి ఉంటాడు, కానీ అంతా ఇక వేస్టేనండి. ఆదివారం ఏదో భక్తిగా వస్తాడు మందిరానికి, కానీ సోమవారం నుంచి శనివారం వరకు అంతా మందు మీద ఉంటాడండి. అబ్బాయి ఏం లేదండి ఆయన. నీ గురించి ఎటువంటి సాక్ష్యం ఈరోజు నువ్వు కలిగి ఉన్నావు? అబ్బో ఆమె చెప్పొద్దండి బాబు, ఆదివారం పూట ఏదో మందిరానికి వస్తుంది కానీ బైబిల్ పట్టుకుని భక్తి కలిగి నోరు ధరిస్తే చాలండి, అన్నీ కూడా బూతులే. ఆమె నోట్లో నోరు పెట్టలేమండి బాబు. ఈరోజు నువ్వు ఎటువంటి సాక్ష్యం కలిగి ఉన్నావు? ఆ రోజు పౌలు గారు దావీదు గురించి సాక్ష్యం ఇస్తా ఉన్నాడండి.
దేవుడు దావీదుని ఏ విధంగా హెచ్చించాడు. నా ఇష్టానుసరుడైన మనుషుడు దావీదు అని చెప్పని దేవుడు చెప్పాడటండి. ఈరోజు చాలామంది క్రైస్తవులు ఎలా ఉన్నారని చెప్పారంటే, ఎక్కడైతే పనిచేస్తూ ఉన్నారో అక్కడ క్రైస్తవులు అని చెప్పి చెప్పుకోవడానికి భయపడతా ఉన్నారండి. నా గురించి ఏమైనా అనుకుంటారేమో, నన్ను ఏమన్నా తక్కువ చేసి మాట్లాడతారేమో, నన్ను ఏమన్నా వెలేస్తారేమో. బంధువులలో కూడా ఏంటని చెప్పానంటే, క్రైస్తవులు అని చెప్పుకుంటే మేము దేవుడిని నమ్ముకున్నాం అని చెప్తే ఏమన్నా వెలేస్తారేమో అని చెప్పేసి ఏమండి చెప్పుకోరు. దేవుణ్ణి నమ్ముకున్నాం అని చెప్పేసి. ఈరోజు మన ఆత్మీయ జీవితాలు ఈ విధంగా ఉన్నాయండి. నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తానని చెప్పి దేవుడు స్పష్టంగా చెప్పాడండి. ఆ రోజు బబులోను దేశపు చక్రవర్తి నెబుకద్నెజరుకు భయపడక ధైర్యంగా నిలబడి దేవునికి భయపడ్డారు. షడ్రక్, మెషక్, అబేద్నెగో ముగ్గురు యువకులు దేనికి భయపడలేదు. వాళ్ళు దేశపు చక్రవర్తి నెబుకద్నెజరు అంటే మామూలు మాటలు కాదు. నెబుకద్నెజరుకి భయపడకుండా వారు మాట్లాడిన మాటలు చూస్తే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. చూద్దాం. దానియేలు గ్రంథం 3వ అధ్యాయము 17-18 వచనాలు. దానియేలు 3వ అధ్యాయము 17-18 వచనాలు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండంలో నుంచి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా, నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకునుము. ఒక అన్యుల దేశంలో ఆ దేశపు చక్రవర్తికి, అప్పుడు బబులోను దేశం అని చెప్పంటే చాలా ప్రపంచంలో నెంబర్ 1 దేశం. చక్రవర్తి నెబుకద్నెజరు ఎదురు ఆ విధంగా ధైర్యంగా నిలబడి మాట్లాడుతుంటే మామూలు మాటలు కాదండి. మెడకాయ మీద తలకాయ ఉండదు అంతే. ఇంకా ఏమంటున్నారండి? నెబుకద్నెజరు, ఇందుని గురించి మీకు జవాబు ఇవ్వాలని చింత మాకు లేదు. మా దేవుడు మమ్మల్ని ఈ యొక్క అగ్నిగుండం నుంచి మమ్మల్ని కాపాడుతాడు, రక్షిస్తాడు. ఒకవేళ కాపాడకపోయినా సరే మేము నీ దేవతలను పూజింపమని తెలుసుకో. నెబుకద్నెజరు కోపం వచ్చేస్తుంది. మనకందరికి తెలిసిన విషయమే. అగ్నిగుండంలో వేస్తారు. అగ్నిగుండం నుంచి దేవుడు వారిని క్షేమంగా బయటికి తీసుకొస్తాడండి. లోపల చూస్తారు నెబుకద్నెజరు. లోపల ఎంతమంది ఉంటారు? 3 కాదు 4 ఉంటారు లోపల, అంతే కదా. అది చూసినటువంటి నెబుకద్నెజరుకు నోట మాట రాదు. బయటికి పట్టండి చెప్పని ఆజ్ఞ ఇస్తాడు. బయటికి పట్టుకొచ్చిన తర్వాత నెబుకద్నెజరు వారితో మాట్లాడుతున్న మాటలు చూస్తే దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 29వ వచనం. దానియేలు 3:29. కాగా నేను ఒక శాసనము నియమించుచున్నాను, ఏదనగా ఈ విధముగా రక్షించుటకు సమర్థుడకు దేవుడు కాక మరి ఏ దేవుడు లేడు. కాగా ఏ జనుల్లో కానీ రాష్ట్రంలో కానీ ఏ భాష మాట్లాడలో వాళ్ళు కానీ షద్రకు, మెషకు, అబేద్నెగో అనువారి దేవుని ఎవడు దూషించునో వాడు తుత్తు నీలుగా చేయబడును. వాని ఇల్లు ఎప్పుడునూ పెంట కుప్పగా ఉండునను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒక అన్య దేశపు చక్రవర్తి దేవుణ్ణి మహిమపరుస్తూ ఉన్నాడండి. దేవుడు ఏ విధంగా అద్భుతం చేశాడు. ఒక అగ్నిగుండంలో 3 పడేశాడు. కానీ అగ్ని వాసన అంటకుండా, కనీసం వారి యొక్క వెంట్రుకలు కూడా కాలిపోకుండా దేవుడు వారిని క్షేమకరంగా బయటకు పట్టుకొస్తే అది చూసినటువంటి నెబుకద్నెజరుకు నోట మాట రాలేదు. మీ దేవుడు ఎంత గొప్పవాడు కదా, దేవుణ్ణి మహిమపరుస్తూ ఉన్నాడు. మరొక మాట చదువుకుందామండి. ఈ విధముగా రక్షించుటకు సమర్థుడకు దేవుడు
ఆ, మరి ఏ దేవుడు లేడు కాగా, ఏ జనుల్లో కానీ, రాష్ట్రంలో కానీ, ఏ భాష మాట్లాడే వారిలో కానీ షద్రకు మెషకు అబెద్నగో అనువారు దేవుని ఎవడు దూషించునో వాడు తొత్తునేలుగా చేయబడును, వాని ఇల్లు ఎప్పుడునూ పెంట కుప్పగా ఉండెను. దేవుణ్ణి ఆ విధంగా వారు మహిమపరిచారు. దేవుణ్ణి ఆ విధంగా ముగ్గురు దేవుణ్ణి ఘనపరిచారు. దాని ఫలితం ఏంటని చెప్పానంటే 30వ వచనం చూస్తే, అదే అధ్యాయం 30వ వచనం, అంతటి నుండి రాజు షద్రకు మెషకు అబెద్నగో అను వారిని బబులోను సంస్థానములో హెచ్చించెను. వారి యొక్క స్థాయిని పెంచేశాడట. దేవుణ్ణి వారు ఘనపరిస్తే దేవుడు వారిని ఘనపరిచాడండి. ఈరోజు మన జీవితాలు ఏ విధంగా ఉన్నాయి? మన యొక్క ప్రవర్తన ద్వారా, మన యొక్క మాట ద్వారా, మన యొక్క నడవడిక ద్వారా దేవుణ్ణి మనం ఘనపరచగలుగుతున్నామా? క్రైస్తవులుగా చెప్పుకుంటారు, ఇంత పెద్ద జుట్టు పెంచుకుంటారు, ఏమండి, చిన్న కటింగ్ చేపించుకుంటారు, పైన ఏదో చిన్న కొప్పులాగేసుకుంటారు, రింగులు పెట్టుకుంటారు, సగం సగం బట్టలు. చాలా పొరపాటు అండి. మన యొక్క వస్త్రధారణ ద్వారా దేవుణ్ణి మహిమపరచాలండి. మన యొక్క నడవడిక, మన యొక్క మాట తీరు ఎప్పుడు కూడా దేవుణ్ణి మహిమపరిచే విధంగా ఉండాలి. పేతురు రాసిన పత్రికలో పేతురు గారు మాట్లాడుతూ, 1 పేతురు 4వ అధ్యాయము 16వ వచనం, 1 పేతురు 4వ అధ్యాయం 16వ వచనం, ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించినడలా సిగ్గుపడక, భయపడక, ఆ పేరుని బట్టి దేవుని మహిమపరచవలెను. క్రైస్తవుడైనందుకు బాధ అనుభవిస్తే అతడు సిగ్గుపడక ఏం చేయాలట? ఆ పేరుని బట్టే దేవుని మహిమపరచాలి. దేవుని నామాన్ని బట్టి సిగ్గుపడకుండా, భయపడకుండా ధైర్యంగా బబులోను చక్రవర్తి ఎదుట వారు ధైర్యంగా నిలబడి దేవుణ్ణి మహిమపరిచారు. కాబట్టి ఆ ముగ్గురు వారు హెచ్చించబడ్డారండి. దానియేలు గురించి మనకందరికీ తెలిసిందే. ప్రార్థన విషయంలో దేవుణ్ణి మహిమపరిచాడు. నువ్వు ప్రార్థన చేస్తే సింహాల బోన్లో వేస్తావయ్యా, సింహాల బోన్లో వేయబడతావని చెప్పానంటే, అయినా సరే పర్వాలేదని చెప్పని ప్రార్థన చేసుకుంటా ఉన్నాడు. తీసుకెళ్ళి దానియేలుని సింహాల బోన్లో వేశారు. కానీ దేవుడు సింహాల బోన్ల నుంచి దేవుడు క్షేమకరంగా దానియేలును బయటకు పట్టుకొచ్చాడండి. దేవుణ్ణి మనం ఈరోజు ఘనపరచగలుగుతున్నామా? మన యొక్క ప్రవర్తన ద్వారా, మన యొక్క నడవడిక ద్వారా, మన యొక్క మాట ద్వారా, మన యొక్క వస్త్రధారణ ద్వారా దేవుని మనం ఘనపరచగలుగుతున్నామా? దేవుని తృణీకరిస్తున్నామా? ప్రసంగి పత్రికలో ఒక మాట ఉంటుంది. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం. ప్రసంగి 5వ అధ్యాయం 1వ వచనం. ప్రసంగి 5:1, దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా ఏం చేయాలటండి? జాగ్రత్తగా చూసుకును. జాగ్రత్తగా చూసుకోవాలండి. దేవుని మందిరానికి పోయినప్పుడు ఏం చేయాలట? ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలండి. అదే దేవుడు మాట్లాడుతూ, నా పరిశుద్ధమైన దినమును జాగ్రత్తగా మీరు ఆచరించాలని చెప్పని స్పష్టంగా ఆజ్ఞ ఇచ్చాడండి. నేను పరిశుద్ధును కాబట్టి మీరు కూడా పరిశుద్ధంగా జీవించాలి, నా పరిశుద్ధ దినమును జాగ్రత్తగా ఆచరించాలని చెప్పని దేవుడు స్పష్టంగా ఆజ్ఞ ఇచ్చాడు. దేవుని యొక్క ఆజ్ఞను నువ్వు అంగీకరిస్తే, దేవుని యొక్క ఆజ్ఞాన ప్రకారం నడుచుకుంటే ఆ దేవుని నువ్వు మహిమపరిచినట్టే, దేవుని నువ్వు ఘనపరిచినట్టే. ఈరోజు మనలో అనేక మంది దేవుని యొక్క ఆజ్ఞను పాటించలేకపోతున్నారు. నీ మందిరంకు పోయినప్పుడు ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాడు వాక్యంలో. దేవుని యొక్క మందిరం 10 గంటలకు స్టార్ట్ అయితే 11 గంటలకు వస్తారు కొంతమంది, 12 గంటలకు వస్తారు కొంతమంది. చాలా ఆలస్యంగా చివరిలో
కానుకలప్పుడు కొంతమంది వస్తారండి. ఆ దేవుణ్ణి ఘనపరిచినట్టు కాదు. నీ ప్రవర్తన దేవునికి అనుకూలంగా లేదు, దేవునికి మహిమకరంగా లేదండి అది. ఒక ఆదివారం వస్తారు, మరొక ఆదివారం రారు. కొంతమంది మొదటి ఆదివారం వస్తారంతే, మరలా కనిపించిన ఇంకా మళ్ళా మొదటి ఆదివారమే. ఇంకా ఆ దేవుణ్ణి ఘనపరిచినట్టు కాదు. నా పరిశుద్ధ దినమును జాగ్రత్తగా ఆచరించమని చెప్పని దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తూ ఉంది. ఈరోజు మన జీవితాలు ఏ విధంగా ఉన్నాయి? దేవుణ్ణి మనం మహిమపరచగలుగుతున్నామా? దేవుణ్ణి తృణీకరిస్తున్నామా? నన్ను ఎవరైతే హీనపరుస్తారో, నన్ను ఎవరైతే తృణీకరిస్తారో వారు తృణీకారం పొందుతారని చెప్పని వాక్యం స్పష్టంగా సెలవిస్తూ ఉంది. దేవుణ్ణి ఎవరైతే తృణీకరించారో వారి గురించి కూడా తెలుసుకుందామండి. ఇంతవరకు మనం దేవుణ్ణి ఎవరైతే ఘనపరిచారో, దేవుడు వారిని ఏ విధంగా ఘనపరిచాడో తెలుసుకున్నాము. దేవుణ్ణి ఎవరైతే తృణీకరించారో, దేవుడు వారిని ఏ విధంగా హీనపరిచాడో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా మనకి నిర్గమకాండంలో మనకి ఫరో కనిపిస్తాడు. మనకి ఫరో నిర్గమకాండం 5వ అధ్యాయము 1-2 వచనాలు చూద్దామండి. నిర్గమకాండం 5. తర్వాత మోషే అహరోనులు వచ్చి ఫరోను చూచి, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా అరణ్యంలో నాకు ఉత్సవము చేటుకు నా జనమును పోనిమ్మని ఆజ్ఞాపించుచున్నాడని చెప్పని అనిరి. ఫరో ఏమంటాడండి? నేను అతని మాట విని ఇశ్రాయేలు పోనిచులకు యెహోవా ఎవడు? నేను యెహోవాను ఎరుగనంటాడండి. చాలండి. మోషే అహరోనులు వచ్చి ఫరోకు చెప్తారు, అయ్యా, దేవుడైన యెహోవా ఈ విధంగా ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. తన జనులు ఇశ్రాయేలీయులు 430 ఏళ్ల పాటు ఈ విధంగా బానిసత్వంలో మగ్గుతూ ఉన్నారు. ఇప్పటికే చాలా ఏళ్ళ నుంచి బానిసత్వంలో మగ్గుతూ ఉన్నారు. దయవుంచి వారిని విడిపించమని చెప్పని దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. అరణ్యంలో దేవునికి ఉత్సవం చేయమని చెప్పని దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. మోషే అహరోనులు ఫరోకి చెప్తారు. ఫరో ఆ మాట విని అంటాడు, ఏమంటాడండి? యెహోవా ఎవడు? నాకు తెలీదు. యెహోవా ఎవరో యెహోవా తెలియజేస్తాడు. ఎలా? తెగుళ్ళు పంపిస్తాడు. 7 తెగుళ్ళు పంపిస్తాడు. భయంకరమైన తెగుళ్ళు, ఐగుప్తీయులు కనీవిని ఎరగరటువంటి తెగుళ్ళు. అయినా కూడా ఫరో యొక్క మనస్సు కరగదు. చివరికి మరణదూత వస్తుంది. మరణదూత వచ్చేసి ఆ దేశంలో ఉన్నటువంటి ప్రతి తొలిచూలు యొక్క మగ పిల్లవాడిని చంపేస్తుంది. ఫరో కుమారుడు కూడా చనిపోతాడు. అప్పుడు భయపడి పంపిస్తాడు ఇశ్రాయేలుని. తీరా పంపించిన తర్వాత తిరిగి మళ్ళా మనసు కఠినపరుచుకుని ఎలాగైనా సరే మళ్ళీ వాళ్ళని వెంబడించి వారిని పట్టుకోవాలి, మళ్ళీ వాళ్ళని బానిసలుగా తీసుకురావాల్సిందే అని చెప్పని మళ్ళా బయలుదేరతాడండి వారిని వెంబడించడానికి. ఎక్కడికి వెళ్తాడు అని చెప్పానంటే, దేవుడు ఎర్ర సముద్రం 2 పాయలుగా చేస్తే ఆ సముద్రం మధ్య వెనక ముందు చూసుకోవడం ఇంకా ఆవేశంగా వెళ్తూ ఉంటాడు. కరెక్ట్గా సముద్రం మధ్యలోకి వస్తారు వారు, ఐగుప్తీయుల సైన్యం అంతా కూడా. ఇశ్రాయేలీయులు సముద్రం దాటి పక్కకు వచ్చేస్తారు. ఆ సమయంలో మోషే మళ్ళా ఏం చేస్తాడండి? చేయి దింపగా సముద్రం అంతా కూడా మళ్ళా యథావిధిగా పారటం జరిగిందండి. ఆ సముద్రం మధ్యలో ఐగుప్తీయుల యొక్క సైన్యం అంతా కూడా ఒక్కడు కూడా మిగలేదటండి. ఫరో యొక్క సైన్యం ఎంత సైన్యం ఉందో అంత సైన్యము ఒక్కడు కూడా మిగలకుండా అందరూ కూడా చనిపోతారట. రథాలు, గుర్రాలు అన్నీ కూడా. కొంతమంది చెప్తారు ఫరో కూడా చనిపోయాడు ఆ యొక్క సముద్రంలో పడని చెప్తారు. కొంతమంది ఏమో చావలేదని చెప్తారు. ఏది ఏమైతేనేమి దేవుడు ఫరోని ఆ విధంగా ఒక సాక్ష్యంగా పెట్టాడు, బతికిచ్చాడు. అక్కడ ఫరో దేవుడు చేసిన కార్యం అందరికీ చెప్పాలని చెప్పి చెప్తారు కొంతమంది. అది వాస్తవం ఏంటి బైబిల్లో వ్రాయబడలేదు. ఫరో యొక్క సైన్యం అంతా కూడా మునిగిపోయిందని చెప్పి వ్రాయబడిందండి. నిర్గమకాండంలో ఆ మాట వ్రాయబడిన చూద్దామండి. నిర్గమకాండం 14వ అధ్యాయము 26వ వచనం. నిర్గమకాండం 14:26.
అంతలో యెహోవా మోషేతో ఐగుప్తుల మీదకిని వారి రథముల మీదకిని వారి రౌతుల మీదకిని నీళ్లు తిరిగి వచ్చినట్లు సముద్రం మీద నీ చెయ్యి చాపమనెను. మోషే సముద్రం మీద తన చెయ్యి చాపగా పొద్దు పొడిచినప్పుడు సముద్రము అధిక బలముతో తిరిగి పొర్లెను. కనుక ఐగుప్తులు అది చూచి వెనుకకు పారిపోయి, అప్పుడు యెహోవా సముద్రం మధ్య ఐగుప్తీయులను నాశనము చేసెను. నీళ్లు తిరిగి వచ్చి ఆ రథములను రౌతులను వారి వెనక సముద్రంలోకి వచ్చిన ఫరో యొక్క సర్వసేనను కప్పివేసెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒక్కడు కూడా మిగలలేదండి. దేవుడు చేసిన అనేకమైన అద్భుతాలు కళ్ళారా చూశాడు ఫరో. కొడుకు కూడా కోల్పోతాడు ఆఖరికి. అయినా సరే మనసు కఠినం చేసుకుని ఎలాగైనా సరే వాళ్ళని బానిసలుగా పట్టుకుని రావాలని చెప్పని మళ్ళా వెంటపడతాడండి. దేవుణ్ణి గణపరచలేదు, దేవుణ్ణి హీనపరిచాడు కాబట్టి దేవుడు ఫరోని ఏం చేశాడండి? అంతా కూడా సర్వనాశనం అయిపోయాడండి. నన్ను తృణీకరించేవారు తృణీకారం పొందుతారు. ఇదిగో మొట్టమొదటి ఉదాహరణ, ఫరో వస్తాడు. నెంబర్ 2, రెండో వ్యక్తి మొదటి దినవృత్తాంతములు 10వ అధ్యాయము 13, 14. మొదటి దినవృత్తాంతములు 10వ అధ్యాయము 13, 14. ఈ ప్రకారము యెహోవా ఆజ్ఞ గైకొనక ఆయన దృష్టి ఎదుట ద్రోహము చేసినందుకును యెహోవా యొద్ద విచారణ చేయక కర్ణ పిశాచముల యొద్ద విచారణ చేయదనని వెతికినందుకు సౌలు హతమాయెను. అందు నిమిత్తము యెహోవా అతనికి మరణశిక్ష విధించి రాజ్యమును యెషయి కుమారుడైన దావీదు వశము చేసెను. సౌలు చేసినటువంటి అనేకమైన పొరపాట్లో ఇది చాలా భయంకరమైన పొరపాటు అండి. గమనించాలి, మన దేవుడు రోషము గల దేవుడు. దేవుడు స్పష్టంగా లేవి కాండంలో ఆజ్ఞ ఇచ్చాడు. ఏంటని చెప్పానంటే, లేవి కాండం 19వ అధ్యాయము 31వ వచనం చూస్తే, లేవి కాండం 19వ అధ్యాయం 31వ వచనం చూస్తే, లేవి కాండం 19:31, కర్ణ పిశాచి గల వారి దగ్గరకు పోకూడదు, సోదెగాండ్రను వెతికి వారి వల్ల అపవిత్రత కలగజేసుకొనకూడదు, నేను మీ దేవుడైన యెహోవాను. అలాగే లేవి కాండం 20వ అధ్యాయం 6వ వచనం కూడా చూసుకుంటే, లేవి కాండం 26వ వచనం చూసుకుంటే, మరియు కర్ణ పిశాచి గలవారితోనూ సోదెగాండ్రతోనూ వ్యభిచరించుటకు వారి తట్టు తిరుగువాడు ఎవడో నేను వానికి విరోధినై ప్రజల్లో నుండి వాని కొట్టివేతును. దేవుడు స్పష్టంగా ఆజ్ఞ ఇచ్చాడు. కర్ణ పిశాచి గలవారి యొద్దకు, ఎవరైతే కర్ణ పిశాచములను ఆశ్రయించి వారి యొక్క భవిష్యత్తు తెలుసుకుందని చెప్పి ఎవరైతే ప్రయత్నం చేస్తూ ఉంటారో, కర్ణ పిశాచులు ఎవరైతే ఆశ్రయిస్తారో వారి వద్దకు వెళ్ళకూడదు. సోదెగాండ్ర వద్దకు వెళ్ళి వారితో సోది చేయించుకోకూడదు. నేను మీ దేవుడైన యెహోవాను, రోషము గల దేవుడు అని చెప్పి దేవుడు స్పష్టంగా ఆజ్ఞాపిస్తే, ఒక గాడిదలు కాచుకునే వాడిని తీసుకొచ్చి ఇశ్రాయేలుపైకి రాజుగా అభిషేకిస్తే సౌలు దేవుని యొక్క మాటను లెక్క చేయకుండా దేవుని యొక్క మాటకు అవిధేయత చూపించాడు. అమాలేకీయుల్ని అందరినీ కూడా హతం చేయి నాయనా అని చెప్పానంటే, అమాలేకీయుల్ని హతం చేయకుండా అమాలేకీయుల రాజు యొక్క అగగును పట్టుకుంటాడు, పక్కన కూర్చోబెట్టుకుంటాడు. దేవుడు సమూయేలుని పంపిస్తాడు. సమూయేలా వెళ్ళి చెప్పు సౌలుకి. సమూయేలు వెళ్ళి, సౌలా నువ్వు చేసిన పని ఏంటని చెప్పానంటే, సౌలు సమూయేలుని అలక్ష్యం చేసి సరిగ్గా రెస్పాండ్ చేయలేదు, సమాధానం సరిగ్గా లేదు. దేవుడు ఎంతో దుఃఖపడతాడు. చివరికి సౌలు ఇశ్రాయేలీయులు ఫిలిస్తీన్ల మీదకి ఫిలిస్తీన్లు ఇశ్రాయేలుపైకి యుద్ధానికి వస్తే ఆ సమయంలో దేవుని వద్ద విచారణ చేయకుండా, దేవునికి ప్రార్థన చేయకుండా
ఆ కర్ణపిశాచి వద్దకు వెళ్ళిపోతాడు. ఆ మంత్రగత్తె వద్దకు వెళ్ళి ఆమెను విచారణ చేస్తాడు. ఏముంది వాక్యంలో? కర్ణపిశాచి గల వారిని ఆశ్రయించినందున ఏందట వాక్యంలో? కర్ణపిశాచి యొద్ద విచారణ చేయదని వెతికినందుకు సౌలు హతమాయెను. అందు నిమిత్తము యెహోవా అతనికి మరణశిక్ష విధించి రాజ్యమును యెష్షయి కుమారుడైన దావీదు వశము చేసెను. సౌలు దేవుని గణపరచలేదు, దేవుని యొక్క మాటకు విధేయత చూపించలేదు. దేవుణ్ణి కాకుండా ఆ కర్ణపిశాచి గల వారి దగ్గరకు వెళ్ళాడు. అక్కడ ఆమె దగ్గరికి పోయి నా భవిష్యత్తు చెప్పు, నేను గెలుస్తానా ఓడిపోతానని చెప్పని ఆమె దగ్గరికి పోయి నాకు సహాయం చేయని చెప్పని ఏమండి ఆమెను ఆశ్రయిస్తాడు. నన్ను తృణీకరించేవారు తృణీకారం పొందుతారు. సౌలు ఎంత దారుణంగా చనిపోయాడో మనకందరికీ తెలుసు కదా. సౌలు యొక్క కుమారులు అందరూ కూడా ఒకే రోజు యుద్ధంలో చనిపోతారు. సౌలు అయితే తన కత్తితో తనే పొడుచుకొని చనిపోతాడండి. ఫిలిస్తీన్లు సౌలు యొక్క తలను తెగ్గొట్టి సౌలు యొక్క తల తీసుకెళ్ళి వారి యొక్క దేవత గుడిలో ఉంచేస్తారు బహిరంగంగా. ఊరంతా కూడా తిప్పుతారు సౌలు యొక్క ఆయుధాలు పట్టుకుని. సౌలు ఈ విధంగా చనిపోయాడు చూడండి హో అని చెప్పేసి. సౌలు యొక్క తల తీసుకెళ్ళి వారి యొక్క దేవత గుడిలో తగిలిస్తారండి. సౌలు అంతగా అవమానించబడతాడు. కారణం ఏంటని చెప్పానంటే దేవుణ్ణి కాదని చెప్పని దేవుణ్ణి ఆశ్రయించకుండా కర్ణపిశాచిని ఆశ్రయించినందుకు. జాగ్రత్త సహోదరుడ సహోదరి, మన దేవుడు రోషం గల దేవుడు. ఎప్పుడు కూడా ఆ విధంగా చేయడానికి వీల్లేదు. చివరిగా దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 1-4 వచనాలు. దానియేలు గ్రంథం 5వ అధ్యాయము 1-4 వచనాలు చూస్తే, రాజుకు బెల్షస్సరు తన అధిపతుల్లో 1000 మందికి గొప్ప విందు చేయించి ఆ 1000 మందితో కలుసుకొని ద్రాక్షరసము త్రాగుచుండెను. బెల్షస్సరు ద్రాక్షరసము త్రాగుచుండగా తానును తన అధిపతులను తన రాళ్ళను తన ఉపపత్నులను వాటిలో ద్రాక్షరసం పోసి తాగునట్లు తన తండ్రియగు నెబుకద్నెజరు యెరూషలేములోని దేవాలయంలో నుండి తెచ్చిన వెండి బంగారు పాత్రలు తెమ్మని ఆజ్ఞ ఇచ్చెను. అందుకు వారు యెరూషలేములోని దేవుని నివాసముగు ఆలయంలో నుండి తీసుకున్న సువర్ణోపకరణములను తెచ్చి ఉంచగా రాజును అతని అధిపతులను అతని రాణులను ఉపపత్నులను వాటిలో ద్రాక్షరసం పోసి త్రాగిరి. వారు బంగారు వెండి ఇత్తడి ఇనుము కర్ర రాయి అని వాటితో చేసిన దేవతలను స్తుతించుచు ద్రాక్షరసము త్రాగుచుండగా. ఎంత భయంకరమైన పాపం అండి. బెల్షస్సర్, నెబుకద్నెజరు యొక్క కుమారుడు బెల్షస్సర్. దేవుడు నెబుకద్నెజరుకి ఎటువంటి శిక్ష విధించాడో కళ్ళారా చూశాడు, తెలుసు ఆ సంగతి. నెబుకద్నెజరు గర్వంతో విర్రవీగినందుకు దేవుడు నెబుకద్నెజరు శిక్ష విధించి గడ్డి తినేలాగా చేశాడు. ఆ సంగతి బెల్షస్సరుకు తెలుసు. జ్ఞాపకం ఉందండి. నెబుకద్నెజరు గర్వంతో విర్రవీగినందుకు దేవుడు నెబుకద్నెజరు శిక్ష విధిస్తాడు. పశువులాగా గడ్డి మేస్తాడు నెబుకద్నెజరు పోయి. తర్వాత నెబుకద్నెజరు తన తప్పు తెలుసుకుంటాడు. ఆ సంగతి ఈ బెల్షస్సరుకు తెలుసు, కానీ మర్చిపోతాడు. మర్చిపోయి ఎంత పాపం చేస్తాడని చెప్పానంటే ద్రాక్షరసం త్రాగుతా దేవాలయం నుంచి ఆ యొక్క ఉపకరణాలను తెప్పించి వాటిలో మద్యం పోసి తాగుతూ ఉంటాడండి. బెల్షస్సరు, అతని యొక్క రాణులు, ఉపపత్నులు అందరూ కలిసి ఆ భయంకరమైన పాపం చేసినప్పుడు ఒక హస్తము ఆ యొక్క గోడ మీద ఏం రాసిందటండి?
మెనే మెనే టేకెల్ ఉఫార్సిన్. అది చూడగానే బెల్షస్సరుకి భయం వేస్తుంది. భయం వేసేసి కుప్పకూలిపోతాడు. దానికి అర్థం ఎవరైనా చెప్పగలరా అని చెప్పని ఆ దేశంలో ఉన్న జ్ఞానులందరినీ కూడా పిలిపిస్తారు, శకున గాంటిని పిలిపిస్తారు. ఎవరు కూడా చెప్పలేకపోతారు. అప్పుడు దానియేలు వస్తాడు. చెప్తారు బెల్షస్సరుకి, అయ్యా ఈ రాజ్యంలో దానియేలు అని చెప్పిన ఒకతను ఉన్నాడు, అతనికి దేవుడు గొప్ప జ్ఞానం ఇచ్చాడు. దానియేలు చెప్తాడు దాని భావం ఏంటో. అయితే దానియేలుని పిలిపించండి. దానియేలు వచ్చి దాని భావం చెప్తాడు. ఏంటని చెప్పానంటే 5వ అధ్యాయము మనకి 24వ వచనం చివరిలో చూస్తే, మెనే మెనే టేకెల్ ఉఫార్సిన్. ఈ వాక్య భావం ఏమనగా, మెనే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూచి దానిని ముగించెను. టేకెల్ అనగా ఆయన నిన్ను త్రాసులో త్రోచగా నీవు తక్కువగా కనపడితివి. ఫెరేస్ అనగా నీ రాజ్యము నీ యొద్ద నుంచి విభాగించబడి మాదీయులకును పారసీయులకును ఇయ్యబడును. మెనే మెనే టేకెల్ ఉఫార్సిన్. అయిపోయిందయ్యా, అయిపోయింది నీ పని. దేవుడు తాసులో చూస్తే నువ్వు తక్కువగా కనపడ్డావు. ఈ రోజుతో నీ చాప్టర్ క్లోజ్. ఆ రాత్రే ఎవరట? ఆ రాత్రే కల్దీల రాజుకు బెల్షస్సరు హతుడాయను. అదే రోజు రాత్రి మాదీయులు వస్తారు యుద్ధానికి. ఆ రాత్రే బెల్షస్సరు చనిపోతాడండి. అదే రోజు రాత్రి దానియేలు చెప్తాడు బెల్షస్సరుకి, అదే రోజు రాత్రి బెల్షస్సర్ని చంపేస్తారు శత్రువులు వచ్చేసేసి. దానియేలు బెల్షస్సరుతో మాట్లాడిన మాట చూద్దామండి. 22వ వచనం, 21వ వచనం. ఇరవై రెండు చూద్దామండి. 22 నుంచి, బెల్షస్సరు అతని కుమారులకు నీవు ఈ సంగతి అంతయు ఎరిగి ఉండియు నీ మనస్సును అణుచుకొనక పరలోకమందున్న ప్రభువు మీద నిన్ను నీవే హెచ్చించుకుంటివి. పరలోకమందున దేవుని మీద నిన్ను నువ్వే హెచ్చించుకున్నావు కదా బెల్షస్సరు. నీ తండ్రికి ఏం జరిగిందో నీకు తెలుసు కదా, తెలిసి కూడా నువ్వు ఆ విధంగా తప్పు చేస్తావా? దానియేలు ఖచ్చితంగా హెచ్చరిస్తాడండి బెల్షస్సర్ని. అయిపోయింది బెల్షస్సర్ నీ పని, ఇంత పాపం చేస్తావా? అదే రోజు రాత్రి బెల్షస్సరు దారుణంగా చంపబడతాడు. రాజ్యము బబులోను దేశం నుంచి మాదీయులు ఆక్రమించుకుంటారు. ప్రియ సహోదరుడ సహోదరి, దేవుని నువ్వు గణపరిస్తే దేవుడు నిన్ను గణపరుస్తాడు. దేవుని నువ్వు గౌరవిస్తే దేవుడు నిన్ను గౌరవిస్తాడు. దేవుణ్ణి నువ్వు మహింపరిస్తే దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. నీ స్థాయి హెచ్చించబడుతుంది. దేవుని నువ్వు హీనపరిస్తే, దేవుడు నువ్వు లెక్క చేయకపోతే, దేవుడు నువ్వు తృణీకరిస్తే నువ్వు తృణీకరించబడతావు. నీ స్థాయి తగ్గించబడుతుంది, నువ్వు హీనపరచబడతావు. ఈరోజు ఎవరైతే గణపరచబడ్డారో, ఎవరైతే గణపరిచారో వారు ఏ విధంగా గణపరచబడ్డారో ఈరోజు కొన్ని ఉదాహరణలు మీ ముందు ఉంచాను. ఎవరైతే దేవుణ్ణి గణపరచలేదో, తృణీకరించారో, వారు ఏ విధంగా తృణీకరించబడ్డారో ఈరోజు మనం చెప్పుకున్నాం. ఈరోజు నువ్వు హెచ్చించబడాలని చెప్పంటే దేవుని యొక్క నామాన్ని నువ్వు హెచ్చించాలి, దేవుని యొక్క సన్నిధిని గౌరవించాలి. నా పరిశుద్ధ మందిరమును ఏం చేయాలట? పవిత్రంగా పరిశుద్ధంగా ఆచరించాలి. ఆ పరిశుద్ధ దినమును జాగ్రత్తగా ఆచరించమని చెప్పి దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తూ ఉంది. దేవుని యొక్క మందిరాన్ని ఈరోజు పవిత్రంగా ఆచరించలేకపోతున్నాం మనం. దేవుని యొక్క మందిరాన్ని క్రమంగా రావడం అలవాటు చేసుకుందామండి. దేవుని యొక్క సన్నిధిని గౌరవిద్దాం, దేవుని నామానికి మహిమకరంగా జీవిద్దాం. దేవుడు చిన్న వాక్యం దీవించునుగాక.